మోకాళ్ల నొప్పులు, గ్యాస్, గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి అరుణ యోగా ఆముదం. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అని చెప్తూ ఉంటారు కదా, చాలానే ఉన్నాయి. డయాబెటీస్, ఒబిసిటీ, బీపీ ఇలాంటి లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అని చెప్తూ ఉంటారు. ఇంకా మనకు తెలియని చాలానే ఉన్నాయి. ఇవి వెజిటబుల్ థెరపీ అండ్ సో డైట్ ద్వారా ఎలా తగ్గించుకోవచ్చు పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్, లియో డైట్ స్పెషలిస్ట్ విక్రమాదిత్య గురూజీ ఉన్నారు. గురూజీ నమస్తే అండి. సూర్యోస్మితలే. లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే తగ్గించుకోవచ్చు అంటారు. అంటే ఎన్ని ఉన్నాయి, అవి ఎలా తగ్గిస్తున్నారు? లైఫ్ స్టైల్ అంటే మన జీవన విధానం, జీవన శైలి మన మానసిక ఆరోగ్యాన్ని, శారీరక ఆరోగ్యాన్ని నియంత్రిస్తుంది. అది మనం సూర్యోదయానికి పూర్వం నిద్ర లేవడం దగ్గర నుంచి సూర్యాస్తమయం తర్వాత నిద్రపోయే వరకు మధ్యలో ఉండేటువంటి ప్రతిదీ A to Z మనం జీవితం మీద, మన ఆర్థిక వ్యవస్థ మీద, ఒక రకంగా చెప్పాలంటే యావత్ ప్రపంచం మీద దాని ప్రభావం అధికంగా ఉంది. కేవలం అంటే మీరు చెప్పిన షుగరు, బీపీ ఇవే కాదు, ప్రకృతి పరంగా వచ్చేటువంటి వైపరీత్యాలు. ఇప్పుడు నేను ఆధ్యాత్మిక చింతనలో ఉన్నాను. ఒబిసిటీ అనేది కేవలం మనం మనుషులకి అనుకుంటాం కదా, అగ్నిహోత్రానికి కూడా ఒబిసిటీ ఉంటుంది. అంటే అగ్నిహోత్రుడికి ఒబిసిటీ ఏంటి అంటే తినకూడని పదార్థాన్ని, ఇండైజేషన్ పదార్థాన్ని మనం లోపల వేస్తే మన లోపల అగ్ని ఉంది, అది పచనమై మనకి శక్తినిస్తుంది. అలాగే ఒక యజ్ఞం చేసే యజ్ఞ ప్రదేశంలో అంటే ఒక హోమగుండంలో మనం ఒక పదార్థాన్ని ఆవు నెయ్యితో ఇస్తే అది మరింత ఉధృతంగా మండి దాంట్లోంచి కొన్ని పదార్థాలు వెలువడి అది ప్రకృతిని బాగు చేస్తూ ఉంటుంది. వెయ్యకూడని పదార్థం వేస్తే, తినకూడదు తింటే మనకి ఎలా అయితే ఒబిసిటీ వస్తుందో అక్కడ కూడా ఆ ఒబిసిటీ వచ్చే ఛాన్సెస్. కానీ ఏది పడితే అది ఎలా చేయాలంటే శాస్త్రం చెప్పినట్టుగా చేయాలి. రెండిటికి మనం ఆ ఫైర్ రిచువల్స్ అంటాం, అగ్నిహోత్ర కార్యక్రమం, ఇది మన జీవన విధానం పూర్తిగా వేదం చెప్పింది ఇలా ఉండాలని. అందుకనే మనది లియో డైట్, వేదిక్ యాన్షియంట్ ఇండియన్ డైట్ అంటాం. వేద ప్రమాణంగా ఇలాగే చెయ్యాలి, ఇలా ఉంటేనే నీ జీవితం బాగుంటుంది, నువ్వు బాగుంటావు, లేకపోతే కష్టం. ఇందులో మనకు ఆ డిజార్డర్స్లో సూర్యోదయానికి పూర్వం నిద్ర లేవటం. సూర్యోదయానికి పూర్వం నిద్ర లేవకపోతే ఏమవుతుంది? 3 to 4:30 బ్రాహ్మీ ముహూర్తం. ఆ సమయంలో నీలో ఉండేటువంటి ఆ శక్తి, ఆ జ్ఞానం ఏదైతే ఉందో అది నువ్వు మిస్ అయ్యావు. 3 to 4:30 నువ్వు ప్రాణాయామం చేయాలి, ఇన్హేల్ అండ్ ఎక్సేల్. దీనివల్ల నీ ఇంటెస్టెన్స్లో, లార్జ్ ఇంటెస్టెన్స్లో కదలిక వస్తుంది. 4:30 to 5:30 ఎలిమినేషన్ టైం, విసర్జన అనేది పర్ఫెక్ట్గా జరుగుతుంది. ఎప్పుడైతే స్టమక్ ఖాళీ అయిందో నువ్వు మళ్ళీ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఒకసారి ఎప్పుడైతే నువ్వు 3 to 4:30 అనేది అవేకన్గా లేవో ఆ సిస్టమ్ పోస్ట్పోన్ అవుతుందిగా వర్క్. మన శరీరంలో ఉండేటువంటి ఆ బయోమెట్రిక్ క్లాక్ అనేది గతి తప్పుతుంది. గతి తప్పినటువంటి బయోమెట్రిక్ క్లాక్ మన దాన్ని ఏమంటారు, జీవ గడియారం అంటారు. ఆ జీవ గడియారం ఎప్పుడైతే చెడిపోయిందో నీ టోటల్ నీ బాడీలో ఉండే సిస్టమ్స్ అన్నీ, లివరు, ప్యాంక్రియాసు, గాల్ బ్లాడరు, లంగ్స్, హార్ట్, A to Z. అందుకనే మనది లియో, లివింగ్ ఎనర్జెటిక్ ఆర్గాన్స్. ఇవన్నీ కూడా మనకి శక్తిని పుట్టించేటువంటి ఆర్గాన్స్. ప్రతి ఆర్గాను ఒక పదార్థాన్ని తీసుకుని శక్తిగా మార్చి అది మన శరీరానికి అందేలా చేస్తూ ఉంటుంది. ఆర్గాన్స్ అన్నీ కూడా మనం తీసుకున్న పదార్థంలోంచి ఎనర్జీని మాత్రమే తీసుకుంటాయి. ఇప్పుడు మనం చాలా మాట్లాడుతున్నాం, ప్రోటీన్ అని, కార్బోహైడ్రేట్స్ అని, ఫ్యాట్స్ అని మాట్లాడుతున్నాం. పూర్వం ఆహారం అవసరం, బ్రతకడానికి ఆహారం అవసరం. ఆహారం లేకుండా కూడా బ్రతకొచ్చు. అంటే అది ఆ యొక్క ఆశ్రమ ధర్మాలను బట్టి జీవన విధానంలో మార్పు ఉంటుంది. ఆహారం లేకుండా అంటే ఫ్రూట్స్ అవి తీసుకుంటున్నా, ఇక తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు కేరళలో ఒక ఆయన ఇంచుమించు 13 సంవత్సరాల పాటు సూర్యపానం, సూర్య కిరణాలని పానం చేసి, అంటే సూర్యోదయ సమయంలో బయటకు వచ్చి ఆ కిరణాలని, ఎనర్జీని తీసుకో, అంటే ఎనర్జీ కావాలమ్మా, శరీరం మెయింటైన్ అవ్వడానికి ఎనర్జీ కావాలి. ఆయన ఒక సాధువు, ఆయన సంసారి కాదు, ఫ్యామిలీ అన్నీ లేవు. ఆయన ఒక తపస్శాలి, ఒక సైంటిస్ట్, దాని మీద ఏదో రీసెర్చ్లో ఉన్నారు. ఒక 13 సంవత్సరాల పాటు సాధన చేసి ఆ కిరణాలతో సరిపెట్టేసుకున్నాడు. లండన్లోనూ, యూకేలోనూ ఎక్కడో ఒక ఆవిడ కేవలం ఒక ఆరెంజ్ డైలీ,
ఆవిడ ఇంచుమించు 3 ఇయర్స్ పాటు డైలీ ఒక్క ఆరెంజ్‌తో బతికేసింది. నాకు తెలిసి తూర్పుగోదావరి జిల్లాలో అంబాజీపేటలో ఒక స్వామీజీ ఉన్నారు. హ్మ్. ప్రహ్లాద బాబా అని ఆహ్, అంబోజీపేట. అక్కడ రోజుకి 2 అరటిపళ్ళు ఆయన తినే ఆహారం. ఆయన ఇంచుమించు నేను 96 ఇయర్స్ చూసాను ఆయన. ఆయనకి 96 ఇయర్స్. నా చిన్నప్పటి నుంచి హ్మ్. 96 ఏట ఆయన మహాసమాధి అయ్యారు. అప్పటి వరకు డైలీ 2 అరటిపళ్ళు బాగా మిగలముగ్గిన అరటిపళ్ళు అంతే ఆయన ఆహారం. హ్మ్. అంటే మనకు కావాల్సింది ఎనర్జీ. అది ఎలా వస్తుంది అన్న విషయమే. మీరు ఎంత బాగా ఫుడ్ తిన్నా హ్మ్. ఆ సోర్స్ ఆఫ్ లైట్ లేకపోతే, హ్మ్. సోలార్ ఎనర్జీ లేకపోతే వేస్ట్. అసలు డి విటమిన్ డెఫిషియన్సీ అందరికీ ఉంటుంది. అందరికి వచ్చేసింది. ఎండలో వెళ్ళినా డి విటమిన్ డెఫిషియన్సీ ఉంటుంది. అంటే బాడీ ఆ రిసీవింగ్ కెపాసిటీని కోల్పోయింది. హ్మ్. మనం శరీరంలో ఉండేటువంటి ఆ జీవ పరిణామక క్రియకు సంబంధించిన గడియారం ఆగిపోయింది. పాడు చేసేసాం. హ్మ్. ఆ జీవన విధానాల్ని మార్చుకుంటే మనకొచ్చేటువంటి ఆల్ ప్రాబ్లమ్స్. హ్మ్. అంటే మనకి 12 రకాల సిస్టమ్స్ ఉన్నాయి. హ్మ్. ఎప్పుడైతే మన లైఫ్ స్టైల్ చేంజ్ అయిందో డైజెషన్ సిస్టమ్. ఫస్ట్ సిస్టమ్ డైజెషన్ సిస్టమ్. హ్మ్. ఫైర్ ఎనర్జీ. హ్మ్. సెకండ్ కిడ్నీ. హ్మ్. దాన్ని నెఫ్రోసిస్టిక్ సిస్టమ్. హ్మ్. తర్వాత నర్వస్ సిస్టమ్. ఫోర్త్ వచ్చి బయోమెట్రిక్ క్లాక్. హ్మ్. ఫిఫ్త్ వచ్చి డిఎన్ఏ కణజాల వ్యవస్థ. హ్మ్. సిక్స్త్ వచ్చి లివర్. సెవెంత్ వచ్చి లంగ్స్ రెస్పిరేటరీ. ఎయిత్ వచ్చి ఎండోక్రైన్ గ్లాండ్ సిస్టమ్. నైన్త్ వచ్చి బోన్. 10 వచ్చి హార్మోనల్ సిస్టమ్. హ్మ్. 11థ్ వచ్చి ఎక్సోక్రైన్ గ్లాండ్ సిస్టమ్. 12థ్ వచ్చి సర్క్యులేటరీ. హ్మ్. ఈ 12 మీ లైఫ్ స్టైల్ డిజార్డర్ వచ్చింది తీసుకున్నారు, చేస్తున్నారు అంటే ఇవి 12 డ్యామేజ్ అయితాయి. హ్మ్. డే బై డే, వన్ బై వన్. ఇంతకు మించి ఉండదమ్మా. హ్మ్. కేవలం మన ప్రకృతిలో మన చుట్టూ ఉండేటువంటి సహజ సిద్ధమైనటువంటి శక్తి కలిగిన పదార్థాలు మాత్రమే హ్మ్. వీటిల్ని బాగు చేయగలవు. హ్మ్. సప్లిమెంట్స్ ఇప్పుడు విటమిన్ డి క్యాప్సూల్స్ అమ్మేస్తున్నారు. హ్మ్. 60,000, 70,000, 1,00,000 మరి ఆ పవర్లు ఏంటో నాకు తెలీదు. హ్మ్. బి12 హ్మ్. ఇవన్నీ మీరు ఎంత తీసుకున్నా ఆ సహజంగా ప్రకృతి ఇచ్చింది మాత్రమే ఇది యాక్సెప్ట్ చేస్తది. అప్పటి వరకైతే తీసుకోవాలి కదా గురూజీ? కాదమ్మా అవసరం లేదు. హ్మ్. అంటే ఇన్‌స్టంట్‌గా ఎమర్జెన్సీలో హ్మ్. మీకు బి12 ఇంజెక్షన్ చేస్తారు. హ్మ్. అది కేవలం సస్టైన్ కోసం. మీరు మీ బాడీలో ప్రాణం అంటూ లేకపోతే మీరు ఎన్ని రకాల సప్లిమెంట్లు ఇచ్చినా హ్మ్. దాన్నేమీ చేయలేరు. హ్మ్. మీరు హాస్పిటల్‌కి తీసుకెళ్ళిన వెంటనే ముందు ఫస్ట్ మీకు ఈ డెఫిషియన్సీస్ ఉన్నాయా చూడరు. ప్రాణం ఉందా లేదో చూస్తారు. ఇమ్మీడియేట్‌గా మీకు సెలైన్ పెడతారు. ఆక్సిజన్ పెడతారు. హ్మ్. దాని తర్వాతే మీకు ఏది చేసినా. హ్మ్. ఇప్పుడు ఈ బీపీ, షుగరు, థైరాయిడ్ ఇలాంటివి ఉన్నాయి. వచ్చాయి అన్నప్పుడు ఎట్లా తగ్గించుకోవాలి? చాలా ఈజీ అమ్మా. చాలా ఈజీ. మీ లైఫ్ స్టైల్ మార్చుకుంటే దీంట్లో వస్తాయి. హ్మ్. అసలు ఫస్ట్ థైరాయిడ్ ఎందుకొస్తుందో తెలియాలి. బీపీ అనేది హ్మ్. అసలు అది డిసీజ్ కాదు, డిజార్డర్ కాదు. హ్మ్. అది ఒక ప్రక్రియ. మన శరీరంలో రక్త ప్రవాహం అనేది మీరు చేస్తున్నటువంటి పనిని బట్టి గతి ఉంటుంది దానికి. అంతే తప్ప ప్రెషర్ పెరిగింది. ఇప్పుడు నాకేదో మనిద్దరం కూల్‌గా మాట్లాడుకుంటున్నాం. నా బీపీ 135/80 ఎంతో ఉంది. సడెన్‌గా నాకొక ఫోనొచ్చింది. హ్మ్. నేను మాట్లాడిన తర్వాత ఇమ్మీడియేట్‌గా ఆటోమేటిక్‌గా నేను రియాక్ట్ అవుతాను. హ్మ్. ఎందుకు? నేను త్వరగా ఈ కార్యక్రమాన్ని ఫినిష్ చేసి హ్మ్. నాకు ఫోన్ తాలూకు బ్రెయిన్‌లో నడుస్తూ ఉంటుంది. హ్మ్. అందుకని త్వరగా మాట్లాడాలి, త్వరగా చేయాలనే ఆ ఇది నా బ్లడ్ ఫ్లోని పెంచుద్ది. హ్మ్. అది డిసీజ్ కాదు కదా! నేను ఆ సిట్యుయేషన్ దగ్గరికెళ్ళినప్పుడు అక్కడ దాన్ని కామప్ చేస్తే అక్కడున్న సమస్యని సాల్వ్ చేసేస్తే నేను నార్మల్ అవుతాను. హ్మ్. ఇప్పుడు నేను హాస్పిటల్‌కెళ్ళి చూపిస్తే బీపీ ఉందని చెప్పేసని టాబ్లెట్ పెడతారా? వాళ్ళు గూడా జెప్తారు. వన్ డే మొత్తం బీపీ మానిటరింగ్ ఉంటుంది గదా! అది చేసుకోండి. దాని తర్వాతే బీపీ అని. హ్మ్. వన్ డే సరిపోదమ్మా. హ్మ్. అది ఎక్కడో ఒక సమస్య ఉంది. ఆ హ్మ్. సమస్య దగ్గరికి ఫ్లో ఎక్కువెళ్తుంది. హ్మ్. అసలు ఫస్ట్ దాన్ని డయాగ్నోస్ చేయాలి. అందుకని మన లియో డైట్ స్పెషల్ నేను మీకు చాలా సార్లు చెప్పా. హ్మ్. అసలు ఆ డయాగ్నోసిస్‌లోనే చాలా వరకు హ్మ్. మనకి రోగాలన్నీ బయటపడిపోతాయి. హ్మ్. అది ఓల్డ్ మెథడ్. మన ఫేస్ చూసి, హ్మ్. చెవులు జూసి, అరచేతులు జూసి, కాళ్ళు జూసి హ్మ్. డయాగ్నోసిస్ చేసి మన నిలో డైట్ ఇస్తాం. హ్మ్. అందరికి ఒకే డైట్ కాదు. అందరికి అవును. డైజెషన్ సిస్టమ్ బాలేదు. బూడిద గుమ్మడికాయ తాగండి. హ్మ్. లివర్ బాలేదు. దొండకాయలు తాగండి కాదు. హ్మ్. డయాగ్నోసిస్ చేస్తాం. అసలేంటి? బ్లడ్ ఎందుకు ఎక్కువ ఫ్లోగా ఎళ్తుంది? ఎక్కడికి వెళ్తుంది? అది వెళ్ళే గమనం ఎక్కడికుంది? ఏదో ప్రాబ్లమ్ ఉంది. ఆ బ్లాక్స్ ఉన్నాయి. ఆ బ్లాక్స్‌ని క్లియర్ చేస్తే ఆటోమేటిక్‌గా ఫ్లో నార్మల్ అవుతుంది. హ్మ్. టాబ్లెట్ ఏసి సప్రెస్ చేయడం వల్ల ఏమవుతుంది? సమస్యగా ఉండిపోయింది. కొత్త సమస్యలొస్తాయి. అందుకని దయచేసి ఇవేవి కూడా లైఫ్ స్టైల్ మార్చుకోండి. కంపల్సరీ అంటే ఇవి తినకూడని ఆహార పదార్థాలు ఫస్ట్ ఇమ్మీడియేట్‌గా మానేయాలి. హ్మ్. సప్లిమెంట్స్ మీద ఆధారపడకండి. నేచురల్‌గా సహజ సిద్ధంగా దొరికే పళ్ళు, ఆకుకూరలు, కాయకూరలు, రా వెజిటబుల్స్, రా ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోండి. చాలా వరకు 99% ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. హ్మ్. ఆ 1% ఎక్కడో కొంచెం మనకి మెడికల్ సపోర్ట్ తీసుకోవాలి. హ్మ్.
అత్యవసర దాని ఎమర్జెన్సీ వైద్య విధానం అంటారండి. ఎవరికి ఇంతవరకు రాలేదు, రాకూడదు అంటే? హా! రాలేదు అనుకుంటే చాలా హ్యాపీ, చాలా సంతోషం. రాకూడదు అంటే? రాకూడదంటే లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. ఏం అంటే చేయాలి? బిఫోర్ సన్‌రైజ్ లేవాలి. ఉమ్, ఆ ఉషపానం, ఉమ్, ఉషోదయానికి సమయంలో లేవకుండా మీరు ఆఫ్టర్ సన్‌రైజ్ లెగిసి ఉమ్, మీరు నీళ్ళెక్కువ తాగారనుకోండి అది ప్రాబ్లమ్. ఉమ్, మీరు నీళ్ళెక్కువ తాగాలి అనుకున్నప్పుడు, ఫిల్టరేషన్ బాగా జరగాలనుకున్నప్పుడు మీరు కంపల్సరీ ఉమ్, 5:30కి లెయ్యాలి. ఉమ్, సూర్యోదయానికి పూర్వం మంచినీళ్ళు తాగాలి. ఉమ్, ఉషపానం చేయాలి. అప్పుడు చేసినప్పుడు మీకేం కాంప్లికేషన్స్ ఉండవు. మీరు ఆఫ్టర్ సన్‌రైజ్ లేసి నీళ్ళెక్కువ తాగితే కిడ్నీ మీద ప్రెషర్ పడుతుంది. ఉమ్, అంటే ప్రతిదానికి ఒక టైం ఉందమ్మ. ఉమ్, ప్రాణాయామం చేస్తే మంచిది. ఎప్పుడు? ఉమ్, 3-4:30. ఉమ్, అప్పుడు మనకు సహజ సిద్ధంగా అంటే పని కట్టుకొని లేచి ప్రాణాయామం చేయాల్సిన అవసరం లేదు. ఉమ్, మీరు పడుకున్నటువంటి గదిలో గాలి వెలుతురు బాగుండాలి. ఉమ్, మీరు విడిచిపెట్టినటువంటి కార్బన్ డయాక్సైడ్ బాగా వెళ్ళటానికి మనకు చూడండి, పూర్వం ఇళ్లలో ఉమ్, వెంటిలేటర్స్ ఉండేవి పైన. ఉమ్, ఇప్పుడంతా ఫాల్ సీలింగ్. ఉమ్, ఇప్పుడు ఇక్కడ కేవలం మనం ఎయిర్ కండిషన్ మీద ఆధారపడ్డాం. అవును. అది ఒక స్టేజ్ వరకు ఉమ్, ఉపయోగపడుతుంది. సహజ సిద్ధంగా బయట నుంచి వచ్చాం. కొంతసేపు ఎంతసేపు ఉండగలం ఇక్కడంటే ఒక 1 అవర్, 2 అవర్స్ ఉండగలం. అంటే ఇప్పుడు ఎయిర్ కండిషన్ లేకపోతే ఒక 1 అవర్ మించి ఉన్నామంటే మనకే తెలియని ఒక ఇబ్బందొస్తుంది. బయటికెళ్ళిపోదాం పదం అంటుంది. ఉమ్, అందుకని ఆహ్, ఆ 3-4:30 ఏదైతే ఉందో ఆ టైంలో మంచి గాలి వెలుతురు ఉండాలి. అంటే మన రూమ్స్ ఎప్పుడు కూడా ఎయిర్ ఫ్లో బాగుండేలా చూసుకోవాలి. ఫస్ట్ ఫండమెంటల్. తర్వాత వాటర్. ఆ తర్వాత మనం చేసుకునేటువంటి కార్యాలు శరీరాన్ని శుభ్రం చేసుకోవటం. తేలికగా జీర్ణమై శక్తిగా ఉండేవి. ఉమ్, తేలికగా జీర్ణం అవ్వాలి. అందులో హై ఎనర్జీ ఉండాలి. ఉమ్, అవి కేవలం ఫ్రూట్స్ మాత్రమే. వెజిటబుల్స్ ఇవి మాత్రమే. నేనైతే అసలు మార్నింగ్ బ్రేక్‌ఫాస్టు ఇడ్లీ, చపాతీ, దోస ఇవన్నీ అవాయిడ్ చేసేయండంట. ఉమ్, ఓన్లీ ఫ్రూట్స్, వెజిటబుల్స్. మధ్యాహ్నం మంచి లంచ్. మీకు నచ్చినటువంటి సాత్విక ఆహారం, ఆకుకూరలు, కాయగూరలుతో చేసినటువంటి ఆహారాన్ని తీసుకోండి. ఈవినింగ్ మళ్ళీ ఏదైనా ఒక మంచి వెజిటబుల్ జ్యూస్ మీకు నచ్చి, మీకు అవసరం అనుకున్నవి. హార్ట్‌కు సంబంధించినటువంటి కాంప్లికేషన్స్ ఉన్న మంచి అరటికాయ, ఒక అరటికాయ తీసుకోండి. ఒక అరటిపండు తినండి. ఇది అంటే షుగరు, బీపీలు ఏమీ లేవు. ఉమ్, నేను మంచి గుండెని కలిగి ఉందాం అనుకుంటున్నాను. ఉమ్, హార్ట్ అటాక్స్ రాకూడదు అనుకుంటున్నాను. ఉమ్, ఈవినింగ్ ఒక మంచి అరటికాయ తీసుకోండి. ఉమ్, ఒక్క అరటికాయ, ఫుల్ అరటికాయ జ్యూస్ చేసుకొని తాగండి. తర్వాత ఈవినింగ్ నైట్ ఒక 6కో, 7కో అరటికాయ జ్యూస్ తీసుకుంటే 7, 7:30, 8కి ఒక మంచి రాగి జావ గాని, గోధుమ జావ అంటే హాట్ బ్రేవరేజెస్. కూలెంట్ ఇవేవి పనిచేయవు. ఉమ్, ఫ్రూట్ జ్యూసెస్ అవి తాగకూడదు. కొంచెం వేడిగా ఉండాలి. అంటే శరీరంలో టెంపరేచర్ డౌన్ అయ్యే సమయం అంటే పచన శక్తి తగ్గుతుంటుంది. ఉమ్, సూర్యోస్తమయం తర్వాత మన శరీరంలో ఉండేటువంటి జఠరాగ్ని శాంతిస్తూ ఉంటుంది. ఉమ్, అది ఒకేసారి ఆల్ ఆఫ్ సడన్ పడిపోకూడదు. నిదానంగా తగ్గాలి. అందుకని హాట్ బ్రేవరేజెస్ తీసుకోవాలి. ఓకే. ఇది జీవన విధానం అమ్మ. ఉమ్, మార్నింగ్ ఫ్రూట్స్, మధ్యాహ్నం మంచి లంచ్, ఈవినింగ్ హాట్ బ్రేవరేజెస్ అండ్ వెజిటబుల్ జ్యూస్. ఉమ్, దీంట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళ జీవితంలో హాస్పిటల్స్ చూడాల్సిన అవసరం లేదు. ఉమ్, వెళ్ళండి హాస్పిటల్స్‌కి. ఉమ్, ఎవరైనా అనారోగ్యంతో ఉంటే వాళ్ళకి ధైర్యం చెప్పడానికి వెళ్ళండి. అక్కడ ఉన్నటువంటి పేషెంట్స్‌కి అవసరమైనటువంటి టాబ్లెట్‌లో, ఫ్రూట్సో, వెజిటబుల్సో ఏదన్నా పట్టుకెళ్ళి ఉమ్, వాళ్ళకి ధైర్యం చెప్పండి. ఉమ్, ఎందుకంటే మీరు ఆరోగ్యంగా ఉన్నారు. అవును. మీరిచ్చేటువంటి ధైర్యం వాళ్ళని హాస్పిటల్ నుంచి బయటకి తీసుకొస్తుంది. ఆహ్, చిన్నజీఆర్ స్వామీజీ ఒక మంచి మాట మాట్లాడారమ్మా. "నువ్వు డాక్టర్ ఎందుకు చదువుతున్నావంటే, ఉమ్, డాక్టర్ అవసరం లేని సమాజాన్ని సృష్టించడం కోసం" అని ఒక డాక్టర్ చెప్పాడట. ఉమ్, నేను డాక్టర్ ఎందుకు అవుతున్నాను అంటే, కోట్ల కోట్ల డబ్బులు సంపాదిద్దాం, వచ్చిన పేషెంట్లందరికీ క్యూర్ కాదు. చేద్దాం కాదు. ఉమ్, డాక్టర్ అవసరం లేని సమాజాన్ని సృష్టించడం కోసం, తీసుకురావడం కోసం. ప్రతి డాక్టర్ ఇలా ఆలోచించాలి. ఇప్పుడు నేను వెజిటబుల్ థెరపిస్ట్. నా అవసరం ఎంతుంది అంటే 85% మీకు మీరే డాక్టర్. ఉమ్, ఒక 15% మీకు ఒక నాలెడ్జ్ ఇవ్వడానికి మాత్రమే నేనుండాలి. నా అవసరం కూడా మీకు ఉండకూడదు. ఉమ్, అంత ఆరోగ్యంగా మీరు ఉండాలంటే మన చుట్టూ చాలా ఉన్నాయి. వాటిని మీరు పాటించటం. యెస్. చక్కటి ఇన్ఫర్మేషన్ గురించి. లైఫ్ స్టైల్ డిజార్డర్స్ చాలానే ఉన్నాయి. ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే ఇవి ఒకసారి వచ్చినంటే తగ్గదు. కానీ మనం తగ్గించుకోవాలంటే తగ్గించుకోవచ్చు. లైఫ్ స్టైల్ చేంజెస్ చేస్తూ, డైట్ పాటిస్తూ. దీనికోసం లియో డైట్ ఉంది. ఆహ్, వేదిక్ యాన్సెంట్ ఇండియన్ డైట్. ఇండియన్ డైట్. సో, ఇది వేద ప్రమాణంగా తయారు చేయబడిన డైట్. సో, దాన్ని మీరు రిప్రజెంట్ చేస్తూ ఉంటారు. ఎవరెవరికి ఎలాంటి ఇష్యూ ఉంది, దాన్ని ఎట్లా తగ్గించాలనేది. అంతేకాదు అసలు మన లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఏమీ రాకూడదంటే కూడా మనం సూర్యోదయం ముందే నిద్ర లేవాలి. పూర్వం ఎట్లా చెప్పారో దాన్ని పాటిస్తే సరిపోతుంది. ఈ ఇంకా ఫ్రైడ్ ఫుడ్స్ ఇలాంటివి, జంక్ ఫుడ్స్ ఇలాంటివి తీసుకోకుండా ఉంటే మనం చాలా హెల్తీగా అసలు వేదం ఏం చెప్పుద్దంటే, నువ్వు ఏది తినాలన్నా ఇంట్లోనే తినాలి. హ్మ్. వేరే వాళ్ళు చేసింది ఎందుకంటే, హ్మ్. నీ తల్లితోటో, నీ భార్యతోటో, నీ ఇంట్లో వంట చేసేవాళ్ళతో నువ్వు అలైన్ అయి ఉంటావు. హ్మ్. నీకు కావలసిన ఆహారం నా కొడుకుకి కావాలి, నా తల్లికి కావాలి అనేది కేవలం నీకు మాత్రమే, ఆ గృహిణికి మాత్రమే తెలుస్తది. దానికి తగ్గట్టుగా ఆ ఎమోషన్‌తో వంట చేస్తది. హ్మ్. తిన్న పదార్థం ఎమోషన్ అవుతది మళ్ళీ. హ్మ్. నువ్వు బయట ఎవరో
ఒక ఎమోషన్తో తయారు చేసింది తినడం వల్ల మీకు ఎమోషనల్ రియాక్షన్స్ వస్తున్నాయి, దానివల్ల గొడవలు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి. అందుకని అసలు వేదం ఏం చెప్పుద్ది అంటే బయటకు వెళ్ళినప్పుడు అసలు బయట భుజించకూడదని చెప్పింది శాస్త్రం. ఒకవేళ చేయాల్సి వస్తే ప్రోక్షణ చేస్తారు, నీటిని చుట్టూ వాటర్ చల్లి చిలకరించి ప్రోక్షణ చేస్తారు. అంటే వాడు తాలూకు వండిన వాడి తాలూకు భావోద్వేగాలు ఏవి కూడా ఆ పదార్థం మీద ఉండకూడదు. అలాగే కూడా భావోద్వేగాలు వస్తాయి. మీరు పట్టుకున్న గరిటితో మీరు తిప్పితే మీ ఎమోషన్స్ ఆ పదార్థంలోకి వెళ్తాయి, అది తిన్నవాడిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, వాడి మనసు మారేలా. నువ్వు ఏదైతే తింటావో అదే నీ మనసు అమ్మా. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో అనారోగ్యాలు కానీ లేకపోతే గొడవలు కానీ ఇబ్బందులు కానీ కేవలం నువ్వు తిన్న పదార్థం వల్లే వస్తున్నాయి. ఆ తినేది మంచి పదార్థం అయినప్పుడు నీ మంచి ఆలోచన, నీ మంచి మనసు నీకు మంచి జీవితాన్ని ఇస్తుంది. చక్కటి ఇన్ఫర్మేషన్ గురించి అందరు ఫాలో అవ్వాలని కోరుకున్నాం. ధన్యవాదాలు. సూర్యస్మృతి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.